విజయవాడ ఇవాళ విజయవాడ అని ఎందుకన్నానో తెలుసా? ఇదే క్యాపిటల్ సిటీలోనే విజయవాడ గుంటూరుకు మధ్యలో ఇదే సిఆర్డిఏ ప్రాంతాన్ని ఇటు గుంటూరు అటు విజయవాడ అనే రెండు పేర్లతో పిలిచే ఇదే సిఆర్డిఏని మొట్టమొదటగా అటువైపు నుంచి విజయవాడ అని వచ్చా, చివరకు గుంటూరు అని కూడా ముగిస్తున్నాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటాడు, జగన్ వస్తే క్యాపిటల్ ఇక్కడ ఉండదు అని, జగన్ వస్తే రాజధాని ఇక్కడ నుంచి పంపించేస్తాడు అని. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే వేదిక మీద నుంచే చెప్పడం కోసమే ఈ పేర్లు పిలిచా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం కోసమే ఈ పేర్లు పిలిచా. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు, మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నందుకు, కష్టాల్లోనూ నష్టాల్లోనూ ధైర్యంగా నాతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 6 సంవత్సరాల్లో నాతో ధైర్యంగా నాతో పాటు పోరాటంలో పాలు పంచుకున్నందుకు, నాన్నగారు మరణించి దాదాపుగా 8 ఏళ్ళు కావస్తా ఉన్నా ఆయన పట్ల కానీ, ఆయన కుటుంబమైన మా పట్ల కానీ ఏ కొంచెము కూడా తగ్గని మీ ప్రేమాభిమానాలకు, మీ ఆప్యాయతలకు, గుండెల నిండా నింపుకున్న ప్రేమతో, కృతజ్ఞతతో మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి రాలేకపోయినా 2 రాష్ట్రాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వాతాతలకు అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్లీనరీ సమావేశాలను చూశా. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనిస్తూ వచ్చా. ఇక భవిష్యత్ మనదే అని తిరుగులేని ఆత్మవిశ్వాసం మీ అందరి ముఖంలో కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 3 సంవత్సరాలుగా చూశాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఇక్కడ నుంచి సమర శంఖం మోగుతా ఉంది. కంగుమంటున్న మీ గొంతులు చూసి, రెపరెపలాడుతున్న మన జెండాను చూసి, మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి. ఈ పాటికి ఇవాళ ప్లీనరీలో దాదాపుగా
20 అంశాల మీద చర్చలు జరిగాయి. సీనియర్ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన మీద మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ 3 సంవత్సరాలుగా మనం చేసిన పోరాటాల మీద మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయడం జరిగింది. పక్కనే ఉన్న టెంట్లో మీలో కొంతమంది వచ్చి సలహాలు కూడా ఇచ్చారు. ఆ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని తీర్మానాలను ఆమోదించడం కూడా జరిగింది. నిన్న నాన్నగారి 68వ జయంతి. ఒకసారి ఈ రోజున ఈ ప్లీనరీ జరుగుతూ ఉన్న ఈవేళ, నిన్న ఈవేళ ఆ దివంగత నేతను నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకుంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2004 పాలనలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఆ తర్వాత 2009 కేవలం ఆయన చేసిన పాలన వల్ల అధికారం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టి 100 రోజుల్లోనే ఆ దివంగత నేత నాన్నగారు అనూహ్య పరిస్థితుల్లో మనందరికీ కూడా దూరం అయ్యారు. ఇవాళ ప్రతి గుండె కూడా ఇవాళ ఒకటే అడుగుతా ఉంది. ఆ దివంగత నేత నాన్నగారు బ్రతికే ఉంటే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేదా అని చెప్పి ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. ఆనందంగా ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. చివరికి ఆ దివంగత నేత నాన్నగారు చనిపోయిన తర్వాత తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూసాం. తట్టుకోలేక గుండాగిన పరిస్థితులను చూసాం. ఇంటి మనిషిని, ఆత్మ బంధువును పోగొట్టుకున్నట్టుగా బాధపడిన పరిస్థితులు చూసాం. ఒక నాయకుడిని ప్రజలు ఇంతగా ఎందుకు ప్రేమిస్తారు అన్నది నిజంగా ఆ దేవుడు ప్రజల గుండెల్లో ఎందుకు ఇంత ప్రేమ పుట్టిస్తాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక నాయకుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ కనపడకుండా పోయాడు అని అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు గుడులకు పోయి, మసీదులకు పోయి, చర్చీలకు పోయి ఎందుకు ఒక మనిషి తిరిగి రావాలి అని చెప్పి పూజలు చేస్తారు. ఇంటింట నిద్రాహారాలు మానేసి ఆ మనిషి బతికి రావాలి అని ఎందుకు కోరుకుంటారు. ఆయన మరణిస్తే, ఒక వ్యక్తి మరణిస్తే తామే చచ్చంత ప్రేమ ఎందుకు ఒక వ్యక్తి మీదకి, ఎందుకు అంతగా ఒక వ్యక్తిని ప్రేమిస్తారు. ఒక నాయకుడిని విగ్రహాన్ని తామంతటి తామే ప్రతి గ్రామంలోనూ ఎందుకు ప్రతిష్ఠించుకుంటారు. చనిపోయిన 8 ఏళ్ల తర్వాత కూడా ఇంటింటా ఇవాళ ఆ మనిషిని ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వీటి అన్నిటికీ కూడా సమాధానం నేను చెప్పనవసరంలా. వీటి అన్నిటికీ కూడా సమాధానం ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా కూడా చెప్తారు. ఎందరో ముఖ్యమంత్రులను చూసాం.
ఆ దివంగత నేత నాన్నగారి కన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. 29 రాష్ట్రాలలో కూడా చాలామంది దేశం మొత్తం మీద కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి పరిపాలన చేసింది కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. ఒకే ఒక్కడు ప్రతి గుండె చప్పుడు విన్నాడు, ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాడు. చివరికి ఆయన చనిపోతే వాళ్ళ ఇంట్లోనే పెద్ద ఆయన చనిపోయినట్టుగా బాధపడేంత స్థాయిలో ప్రతి గుండె చప్పుడును తట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనను కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి మధ్య ఒక తేడాన్ని మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అధికారం తీసుకున్నప్పుడు మీకంతా గుర్తుండే ఉంటుంది. 1995లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా అధికారం తీసుకునేటప్పుడు తన సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. అదే ఆ దివంగత నేత నాన్నగారు 2004 కానీ 2009 కానీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆ అధికారాన్ని తెచ్చుకున్నాడు. లాక్కోవడంలో మోసం ఉంటుంది, ప్రజలు ఆశీర్వదిస్తే తీసుకోవడంలో బాధ్యత ఉంటుంది. ఈ చిన్న తేడా చాలు ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే చెప్పేయడానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు అని చెప్పి నాకన్నా ముందు కూడా చాలామంది సభ్యులు మాట్లాడుతూ అన్నారు. మీలో ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు అన్న మాట మీరు అంటారు. గ్రామాలకు వెళ్ళి మీరు ఎవరితో కదిలిచ్చినా ఎవరితో మాట్లాడినా ఆ అక్క చెల్లెమ్మలు అంటారు, ఆ రైతన్నలు అంటారు, చదువుకుంటున్న పిల్లలు అంటారు, చదువు అయిపోయినాక ఉద్యోగాల కోసం వెతుకుతున్న ఆ పిల్లలకి ఇచ్చినా కూడా పిల్లల్ని కదిలిచ్చినా ఎవరి నోట్లో నుంచి కూడా వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అన్న మాట ప్రతి నోటా వినిపిస్తుంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచినోనికి 5 కోట్ల మంది ప్రజలు లెక్కనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కానీ, అటువంటి వ్యక్తిని చూసినప్పుడు కానీ మనకు పురాణాలలో భస్మాసురుడు అని ఒక రాక్షసుని కథ మనకు గుర్తుకొస్తుంది. భస్మాసురుడు అన్న ఈ రాక్షసుడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ఆయన మాటలను నమ్మాడు, అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత అదే భస్మాసురుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి తరహాలోనే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను మారిపోయాను, నన్ను అనుగ్రహించండి, నాకు ఓటేయండి అని నమ్మపుచ్చు మాటలు చెప్పాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే మాదిరిగా నమ్మి ప్రజలు అనుగ్రహించి ఓటేశారు నమ్మి. తర్వాత భస్మాసురుడు ఏం చేశాడు? అనుగ్రహించిన శివుని నెత్తిన చెయ్యి పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ చనిపోయాడు. మనమంతా కూడా చూసాం.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది 3 ఏళ్లుగా ఏమిటి? నమ్మి అనుగ్రహించిన ప్రజల నెత్తిన చెయ్యలా పెడుతున్నాడు. 3 సంవత్సరాలుగా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా కూడా మోసం, దగ, ఈ పునాదుల మీదనే చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా సాగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి మనం ప్లీనరీ జరుపుకుంటా ఉన్నాం కాబట్టి 2014 ఎన్నికలను ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆ 2014 ఎన్నికల్లో మనందరికీ కూడా కనిపించేది ఇదే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆడిన అబద్ధాలు, మోసాలు దానికి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. నా దగ్గరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నప్పుడు నా దగ్గరికి చాలామంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్న వ్యక్తులందరూ నా దగ్గరికి వచ్చారు. అన్నా చెప్పేసేయండి అన్న, మన సంగతి మనం చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తా పోతా ఉన్నాడు, మనం చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అన్నారు. నిజంగా ఆ రోజు నాకు కూడా జటిలమైన సమస్య. సాధ్యం కాదు అని తెలిసి, అబద్ధాలు చెప్తున్నాము అని తెలిసి, నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన చెప్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా నా నోట్లో నుంచి అబద్ధాలు చెప్పుంటే బహుశా ముఖ్యమంత్రిగా అయ్యి ఉండేవాళ్ళమేమో, నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా, నాన్న ఫోటో పక్కన ఉండాలి అనే తాపత్రయం నాకుంది. ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అని అంటే, ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి ఆశ నాకు ఉన్నప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మోసం చేసి అబద్ధాలు చెప్పుంటే, మీరే చెప్పండి, ఇవాళ మీరంతా కూడా నన్ను గౌరవించే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. మనం సినిమాకు పోతాం, సినిమా చూస్తూ ఉన్నప్పుడు హీరో దెబ్బలు తింటూ ఉంటాడు. 14 రీళ్లు సినిమాలో 13 రీళ్లు హీరో నష్టపోతూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, కానీ ఆ హీరోనే మనకు నచ్చుతాడు. పద్నాలుగో రీలు ఒక రీలు, లాస్ట్ రీలు క్లైమాక్స్. ఆ ఒక్క రీలే పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు అనుగ్రహిస్తారు. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి అడ్డం తిరుగుతుంది. చివరి రీల్లో విలన్ హీరో చావబాదుడు బాస్తాడు. ఏ కథ చూసినా ఇదే, ఏ పురాణం చూసినా మనం కనిపించేది ఇదే. అంతిమంగా గెలిచేది న్యాయం, అంతిమంగా గెలిచేది ధర్మం. న్యాయం ధర్మంగా ఎవరైతే ఉంటారో ప్రజలు తోడుగా ఉంటారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసిన తర్వాత ఇవాళ 3 సంవత్సరాల పరిపాలన మనమంతా కూడా చూసాం. ఈ పరిపాలనలో ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొట్టమొదటిగా మనకు కనిపించేది, చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో అని. ఇవాళ
మద్యం షాపుల నుంచి మట్టి దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లతో లాలూచీ దాకా, చివరకు గుడి భూముల నుంచి జెన్కో కాంట్రాక్టుల దాకా, జెన్కో కాంట్రాక్టుల నుంచి రాజధాని ప్రాంతంలోనూ విశాఖపట్నంలోనూ భూకుంభకోణాల దాకా ఇవాళ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో మనకు కనిపించేది, చంద్రబాబు నాయుడు గారి 3 సంవత్సరాల పాలనలో మనకు కనిపించేది అవినీతి 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 కనిపిస్తుంది. చివరకు చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి NCAER, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అన్న ఆర్గనైజేషన్ 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి కరప్షన్లో నెంబర్ 1 స్టేట్గా NCAER ధృవీకరించింది. కాగ్ రిపోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని ధృవీకరించి ఇవాళ 3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు, ఏ ఒక్క ప్రాంతానికి న్యాయం జరగలేదు, ఏ ఒక్క జిల్లాకు న్యాయం జరగలేదు. ఎక్కడ చూసినా ఇవాళ అశాంతి, ఏ వర్గాన్ని చూసినా కూడా అన్యాయానికి గురయ్యాము అన్న భావనే. ఇవాళ గ్రామాలలో రైతుల దగ్గరికి వెళ్ళి అడిగితే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేశాడు అని అంటారు. ఇవాళ గ్రామాలలో పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు అని అంటారు. ఇవాళ గ్రామాలలో పిల్లల దగ్గరికి వెళ్ళి, చదువుకుంటున్న పిల్లలు కానీ చదువు అయిపోయిన పిల్లల దగ్గరికి వెళ్ళి కానీ అడిగితే ఆ పిల్లలు అంటారు, పిల్లలని కూడా మమ్మల్ని చూడకుండా మాకు కూడా వెన్నుపోటు పొడిచేంత దారుణమైన వ్యక్తిని మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి ఇవాళ అంటారు. ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను అడిగితే ఆ ఉద్యోగస్తులు అంటారు, ఎన్నికలకు ముందు మాకేమో పర్మనెంట్ చేస్తామన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఆర్టీసీ ఉద్యోగస్తులైనా అంతే, విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులైనా ఇదే మాటే చెప్తారు. ఆశా వర్కర్లు తమను తొలగింపు అన్యాయం అని చెప్పి ఆశా వర్కర్లు అంటారు, ఆక్రోశిస్తారు, పట్టించుకునే నాతుడు లేడు. అంగన్వాడీ వారకు నెలల కొద్ది స్ట్రైకులు చేస్తే జీతాలు పెంచమని చెప్పి వాళ్ళను పోలీసులతో కొట్టించేదాకా వెళ్తాయి. ఉద్యోగులు తమకు రావాల్సిన డిఏ బకాయిలు ఇవ్వండి అని అడిగితే పట్టించుకునే నాతుడు లేడు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం వద్దు, పాత పెన్షన్ విధానం కావాలని కోరుతున్న ఈ ప్రభుత్వం కనీసం వినే పరిస్థితిలో లేదు. మరో వంక సామాజిక వర్గాల పరంగా కూడా చూస్తే కాపులు తమకు అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, అన్యాయం చేయడానికి పూర్తిగా స్కెచ్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. మాదిగలు నిన్న ఇక్కడే చూసాం, రాజధాని ప్రాంతంలోనే చూసాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వెన్నుపోటు పొడచడం. ఎవరి నోట చూసినా ఇదే మాట. అగ్రిగోల్డ్ బాధితులు అంటారు, కేవలం 1200 కోట్లు ఇస్తే 14 లక్షల మందికి అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరుగుతుంది అని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు అడిగితే వాళ్ళకు న్యాయం చేయకపోగా వాళ్ళ భూములను చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆయన కొడుకు, ఆయన మంత్రుల చేత కొనుగోలు చేయించే కార్యక్రమాలు చేస్తాడు తక్కువ రేట్లకు. ఇవాళ వీళ్ళందరి ఆందోళనను, వీళ్ళందరి ఆవేదనలను అర్థం చేసుకున్నాం కాబట్టి గతం నుంచి వీళ్ళందరికీ కూడా తోడుగా ఉన్నాం. వీళ్ళందరి పోరాటంలో వీళ్ళకందరికీ కూడా అండగా నిలిచాం. ఇక మీదట కూడా వీళ్ళందరి తరపున, వీళ్ళందరి పోరాటాలకు తోడుగా, నీడగా, అండగా ఉంటామని చెప్తా ఉన్నా. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసేందుకు, జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు, చంద్రబాబు దోపిడీని
చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నా. రాగల కాలం మనదే అన్న ఆత్మవిశ్వాసంతో ప్రజల పార్టీగా, ప్రజల గుండె చెప్పుడు విన్న పార్టీగా ఉన్న వ్యక్తిగా అధికారంలోకి రాగానే చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలను మీ ముందు ఇవాళ ఉంచుతాను. నేను చెప్పబోయే ఈ 9 కార్యక్రమాలను అధికారంలోకి రాగానే మనం చేయబోయే ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఊరు వాడ అందరికీ కూడా తెలియజెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు ముందున్నాయి అని ధైర్యంగా చెప్పండి. ఇందులో మొట్టమొదటిది ప్రతి రైతుకు భరోసా ఇస్తాం. ఒకసారి రైతుల పరిస్థితి ఏమిటో చెప్తాను, ఆ తర్వాత రైతులకు మనమేం చేయబోతామో కూడా చెప్తాను. ఇవాళ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా ఇవాళకి కూడా 62% జనాభా మన రాష్ట్రంలో వ్యవసాయము, అనుబంధ రంగాల మీదనే ఆధారపడుంది. ఇవాళ వ్యవసాయం మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రతి సంవత్సరం కరువే కరువు. ఈ 3 సంవత్సరాలుగా కరువుతో పాటు అకాల వర్షాలు, ఇవన్నీ ఓర్చుకొని రైతు వ్యవసాయం చేస్తే ఆ రైతుకి ఇవాళ గిట్టుబాటు ధర లేక అవస్థలు పడతా ఉన్న పరిస్థితిని మనం చూసాం. ఇవాళ మిర్చి యార్డ్లో మొన్న చూసాం, నేనే మిర్చి యార్డ్కి వచ్చిన, గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థ పడతా ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ లేదు, ధరలు తగ్గిపోతే రైతన్నలకు ఆదుకునేదానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ లేదు, బీమా సరిగ్గా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీలు ఎగరగొట్టేస్తారు, ఇన్పుట్ సబ్సిడీలు కోతలు పెడతారు. మద్దతు ధర, పంటల మీద మద్దతు ధర చూస్తే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువగా మద్దతు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇంత దారుణంగా పెరుగుతూ ఉన్నా అడిగే నాతుడు లేడు. సమయానికి కాలువల్లో నీళ్లు లేవు, రుణమాఫీ కాదు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోవు, కొత్తగా రుణాలు లేవు, రుణాలు ఇచ్చే బ్యాంకులు తగ్గించి ఇస్తా ఉన్నా కూడా అడిగే నాతుడు లేడు. జీరో వడ్డీ లేదు రైతులకు, పావులా వడ్డీ లేదు రైతులకు. పంట విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ బ్యాంకర్లను పిలిచి, బ్యాంకు వాళ్ళని పిలిచి మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి రుణాలు తగ్గియండి, బంగారం పెట్టుకొని రుణాలు ఇవ్వద్దండి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ టెస్ట్ ప్రకారం పోండి, రుణాలు తగ్గించి ఇవ్వండి అని చెప్పి బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో, ఒక్క మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్ప బ్యాంకులకు రుణాలు రైతులకు ఇవ్వద్దు అని చెప్పే ముఖ్యమంత్రి, తగ్గించండి అని చెప్పే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఏ సీఎం అయినా కూడా బ్యాంకింగ్ వ్యవస్థతో చెలగాటలు ఆడకూడదు. బ్యాంకుల చేత ఇంకా రైతులకు ఇంకా ఎక్కువ రుణాలు ఎలా ఇప్పించాలి అని ఆరాటపడాలి. వడ్డీ రాయితీలు సక్రమంగా ఇవ్వాలి, ఇస్తూ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రైతులకు ఎక్కువ రుణాలు వచ్చేట్టుగా చేయాలి.
కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి రైతులు నాశనం అవుతున్నారు, బ్యాంకులు నాశనం అవుతా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితిలోకి పోతా ఉంటే రైతులు మళ్ళీ తిరిగి వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోవాల్సి వస్తూ ఉంది. 2 రూపాయలు 3 రూపాయలకు 4 రూపాయల వడ్డీలకు ఇవాళ డబ్బులు తెచ్చుకోవాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో రైతులు తయారయ్యారు. ఇవాళ ఈ 3 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూసినట్టయితే మొట్టమొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారి పాలన మోసంతో మొదలైంది. మొట్టమొదటి సంతకం తాను చేస్తానన్నాడు, రైతుల రుణాల మాఫీ మీద సంతకం పెడతానన్నాడు. ఎన్నికలప్పుడేమో ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టింది కోటయ్య కమిటీని వేస్తూ సంతకం పెట్టాడు. ఈ కోటయ్య కమిటీ వ్యవసాయ రుణాలను ఎలా తగ్గించాలి అని చెప్పి కోతల కమిటీగా మార్చారు ఈ కోటయ్య కమిటీని. చివరకు కోతలు పెట్టి 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 88,000 కోట్ల వ్యవసాయ రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంటే కోతలు పెట్టి 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 చివరకు కేవలం 11,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితిలోకి ఈ కోటయ్య కమిటీని తీసుకొచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం చాలా దారుణం. ఆ మోసం ఏమిటో తెలుసా? ప్రతి రైతుకు ఇంతకు ముందైతే 1,00,000 రూపాయల రుణాలన్నీ కూడా 0 వడ్డీకే వచ్చేటివి. 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఉన్న రుణాలైతే రైతుకు పావులా వడ్డీకే వచ్చేటివి. ఈ 1,00,000 లోపు రుణాలు 0 వడ్డీకి ఇవ్వాలి అన్నా, 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఉన్న రుణాలు పావులా వడ్డీకి రావాలన్నా బ్యాంకులు ఇచ్చే క్రాప్ లోన్స్ 2016-17 తీసుకోండి, 59,000 కోట్ల రూపాయలు రైతులకు బ్యాంకులు క్రాప్ లోన్స్గా ఇచ్చాయి. ఈ క్రాప్ లోన్స్ అన్నీ కూడా 59,000 కోట్ల రూపాయల క్రాప్ లోన్స్ అన్నీ కూడా రైతులకు 0 వడ్డీకి రావాలన్నా లేకపోతే పావులా వడ్డీకి రావాలన్నా దానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కింద బ్యాంకులకు డబ్బు కట్టాలి. ఆ డబ్బు 4% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంకులకు డబ్బు కట్టాలి. ఈ 3 సంవత్సరాలలో యావరేజ్ కింద సగటున యావరేజ్ కింద ఒక 50,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ కింద పంట రుణాల కింద బ్యాంకులు రైతులకు ఇచ్చాయి అని అనుకుంటే 4% వడ్డీ అని అంటే సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ రాయితీ కింద డబ్బులు కడితే అప్పుడు రైతులకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలుగా 2,000 కోట్లు ఇంటూ 3 సంవత్సరాలంటే 6,000 కోట్లు కట్టుండాలి బ్యాంకులకు. అప్పుడే రైతులకు ఈ 3 సంవత్సరాలుగా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి. 6,000 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కట్టవలసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఎంతో తెలుసా? వడ్డీ లేని రుణాలకు పథకానికి చంద్రబాబు నాయుడు గారు కట్టింది అక్షరాల కేవలం 6,000 కోట్లకు ముష్టేసినట్టు 340 కోట్లు 3 ఏళ్లకు. అంటే రైతులకు మోసం జరిగింది అక్షరాల 5,600 కోట్ల రూపాయలు రైతులకు మోసం జరిగింది. మరో మోసం ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు చేసింది? ఒకవైపున వడ్డీ రాయితీకి సంబంధించిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోవడం 5,600 కోట్ల రూపాయలు మోసమైతే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు 2013-14కు సంబంధించి ఆ రోజు మనం అంతా కూడా చూసాం. జల్ తుఫాన్, లైలా తుఫాన్, కరువు అన్నీ వచ్చి కూడా అకలావికలమైనంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి అధికారంలోకి వస్తున్నాం, 2013-14కు సంబంధించిన రైతులను ఆదుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2013-14కు సంబంధించి
ఇన్పుట్ సబ్సిడీ కింద 2,306 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం తన వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ ఏకంగా 2,306 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వవలసింది చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పంగనామాలు పెట్టేశాడు ఇవ్వకుండా. అంటే ఇన్పుట్ సబ్సిడీ 2013-14కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం 2,300 కోట్లు. 3 సంవత్సరాలుగా రైతులకు వడ్డీ లేని రుణాలకు వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం చెల్లించవలసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం 5,600 కోట్లు 3 సంవత్సరాలకు కలిపి. సంవత్సరానికి 2,000 చొప్పున ప్రభుత్వం కట్టవలసి వస్తే 6,000 కోట్లు 3 సంవత్సరాలకు. ప్రభుత్వం కట్టింది కేవలం 340 కోట్లు, మోసం జరిగింది 5,600 కోట్లు. రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారి మోసం అక్షరాల 8,000 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 2,300 కోట్లు, ఇన్సూరెన్స్కి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 2,300 కోట్ల రూపాయలు, వడ్డీ రాయితీకి సంబంధించి 5,600 కోట్లు, రెండు కలిపితే 8,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన మోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు తన రుణమాఫీ అనే పథకానికి తాను ఈ 3 సంవత్సరాల డబ్బెంత ఇచ్చాడో తెలుసా? కేవలం 11,000 కోట్ల రూపాయలు. అంటే ఎడం చేత్తో మీ జోబు కొట్టాడు, కుడి చేత్తో మీకు దానంగా ఇచ్చినట్టుగా పోజు కొడుతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం వల్ల ఇవాళ రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే 87,612 కోట్ల రూపాయల రైతులకు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ 87,000 కోట్ల రూపాయల మీద చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సున్నా వడ్డీ పావులా వడ్డీకి సంబంధించిన సొమ్ము వడ్డీ రాయితీ ఇవ్వకపోడా, చంద్రబాబు నాయుడు గారు రుణాలు కట్టొద్దు అని అంటే రైతులు కట్టని కారణంగా రైతులకు రుణాలు మాఫీ కాలేదు. పైగా రైతులకు సున్నా వడ్డీ పావులా వడ్డీ రాలేదు. రైతులకు అపరాధ వడ్డీ కింద బ్యాంకులు 18% రైతుల దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేసే పరిస్థితికి పోయినాయి. 18% నుంచి 14%. 87,000 కోట్ల రూపాయల మీద యావరేజ్గా 16% వడ్డీ వేసుకున్నా కూడా ప్రతి రైతు సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలు ఇవాళ బ్యాంకులకు వడ్డీ రూపకంలో కట్టుకున్నాయి. 3 సంవత్సరాలకు 14,000 కోట్ల రూపాయలు రైతులు కట్టిన వడ్డీలు ఇంటూ 3 సంవత్సరాలు వేసుకుంటే 42,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారి మోసానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులు బ్యాంకులకు వడ్డీ రూపాన 3 సంవత్సరాలలో 42,000 కోట్ల రూపాయలు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత అంటే 8,000 కోట్ల రూపాయలు మనకు టోపీ పెట్టి కేవలం ముష్టేసినట్టు 11,000 కోట్లు ఇచ్చాడు. ఇవాళ ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి 5,000 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నాడు. ఆ రోజు మద్దతు ధర లేక పంటలు వేసుకునే పరిస్థితి, వేసినా మద్దతు ధర రాక గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతూ ఉంటే జగన్ అనే వ్యక్తి ఆ రైతులకు ఆదుకునే దానికోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద 3,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తే మొదటి ప్లీనరీలో ఓహో జగన్ 3,000 కోట్లు చెప్పాడా, అయితే నేను జగన్ కన్నా 2,000 కోట్లు ఎక్కువ చెప్తాను, పోయేదేముంది అని చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అన్నాడు. ఆ ధరల స్థిరీకరణ నిధుల్లో ఇచ్చింది ఎంత అంటే పెద్ద గుండు సున్నా కనిపిస్తుంది. ఇవాళ మద్దతు ధర లేక రైతులు టమాటోలు రోడ్డు మీద వేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కంది, పెసర, మినుము, పసుపు, వరి, పామాయిల్, పత్తి, సుబాబుల్, చివరికి మిర్చి రైతుల గోడైతే అందరం కూడా చూసాం. ఇవాళ
రైతులు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఇటువంటి దారుణంగా రైతులు ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇక రైతులకు మనమేం చేయబోతున్నామో చెప్తా ఉన్నాను. అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. గ్రామ గ్రామాన ఊరు వాడా వెళ్ళండి, అన్నొస్తున్నాడు అని చెప్పే కార్యక్రమం మొదలు పెట్టండి. ఇవాళ రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 5 ఎకరాల లోపున్న రైతులందరికీ 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు, ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మే నెల ఎందుకు అనంటే వ్యవసాయానికి రైతు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేరుగా రైతుల చేతులకే ఇస్తాం. మే నెలలో ఒకేసారి ఇస్తాం. మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నాము. ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇష్టానికే వదిలేస్తాం. ఏ పంట వేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. ఎలా చేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. వైఎస్ఆర్ భరోసాగా ప్రతి రైతన్నకు తోడుగా నిలబడతాం. ఇవాళ మేమిచ్చే ఈ పథకం, మేమిచ్చే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ గారి మాదిరిగా ఇస్తాం. అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. కులం చూడం, ప్రాంతం చూడం, మతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం. ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం 76,21,000 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ 76,21,000 రైతు కుటుంబాలలో 5 ఎకరాల లోపు అంటే చిన్న సన్నకారు రైతులు అక్షరాల 66 లక్షల మంది ఉన్నారు. 66 లక్షల కుటుంబాలు అంటే 86% రైతాంగం చిన్న సన్నకారు రైతులే. ఈ మొత్తం 86% రైతులందరికీ, 66 లక్షల రైతుల కుటుంబాలందరికీ 50,000 అంటే 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేట్టుగా చేస్తాం. అదే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పథకానికి, మోసపూరిత పథకానికి ఆయన చేసింది ఏమిటి అని అంటే అన్ని కోతలు పెట్టాడు. 0 వడ్డీ, పావలా వడ్డీ ఎత్తేసాడు. చివరికి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎగరగొట్టి ఇన్సూరెన్స్ అరకొరగా ఇచ్చి రైతులను అన్ని విధాల మోసం చేసి
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత అంటే కేవలం 11,000 కోట్ల రూపాయలు. 11,000 కోట్ల రూపాయలు ఎక్కడా? మేము చెప్తున్నా 33,000 కోట్ల రూపాయలు ఎక్కడో. ఇది కాక మళ్ళీ రైతులకు సువర్ణ యుగంలోకి తీసుకుపోతాం. రైతులకు మళ్ళీ జీరో వడ్డీకి, పావలా వడ్డీకి వచ్చే విధంగా రైతులకు తోడుగా నిలబడతాం. మళ్ళీ సున్నా వడ్డీ, పావలా వడ్డీకి సంబంధించి రైతులకు ఎంతైతే డబ్బు కట్టాలో అది బడ్జెట్లో పెట్టి రైతులకు తోడుగా నిలబడి మళ్ళీ రైతు రుణాలన్నీ కూడా సున్నా వడ్డీ, పావలా వడ్డీకే వచ్చేట్టుగా చేస్తాం. ఇది కాక రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కూడా తీసుకొస్తాం. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాం రైతులందరికీ కూడా. ఇది కాక 2,000 కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ పెడతాం. కెలామిటీ రిలీఫ్ ఫండ్ అంటే రాష్ట్రంలో ఇవాళ ప్రతి సంవత్సరం కరువు లేదా వరదలు లేదా రెండు కలిపి వస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు తోడుగా నిలవలసిన ప్రభుత్వం, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఎలా కట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎలా కట్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఉంది. ఆ పరిస్థితి నుంచి పోయి రైతుల కోసం 2,000 కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి ఇంకా కేంద్ర ప్రభుత్వం దానికి తోడు గ్రాంట్ కూడా యాడ్ చేసి ఇంకా రైతులకు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వీటి అన్నిటి ద్వారా రైతులకు తోడుగా నిలబడతాం, అండగా నిలబడతాం. రైతులకు ప్రొడక్షన్ కాస్ట్ అంతే, రైతులు పండించే ఉత్పత్తి వ్యయం మొదటిగా తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుందంటే రైతు భరోసాతో, వైఎస్ఆర్ రైతు భరోసాతో వడ్డీ రాయితీ, ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీతో రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గిపోతుంది. ఆ తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయే పరిస్థితి లేకుండా గిట్టుబాటు ధరలకు మనం పెట్టే పథకంతో గిట్టుబాటు ధరలకు గ్యారంటీ వస్తుంది. ఇది కాక రైతులకు ఎక్కడైనా ప్రకృతి సహకరించినప్పుడు, ప్రకృతి సహకరించక రైతులు నష్టపోయినప్పుడు మనం పెట్టిన కెలామిటీ రిలీఫ్ ఫండ్ రైతులకు అండగా తోడుగా నిలబడుతుంది. అన్ని రకాలుగా రైతులకు తోడుగా నిలబడతాం, అండగా నిలబడతాం. గ్రామానికి వెళ్ళండి, ఊరు వాడ వెళ్ళండి, అన్న వస్తున్నాడు అని చెప్పి గట్టిగా కూడా చెప్పండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాలకు ఆసరా అని చెప్పి తీసుకొస్తున్నాం. ఆసరా అన్న పథకం. ఇవాళ పొదుపు సంఘాల పరిస్థితి నేను చెప్తా. ఇవాళ డ్వాక్రాలో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి ఒక్కసారి చెప్తా. ఇవాళ జనాభాలో 50% మంది మహిళలే. మహిళా సాధికారిత కోసం డ్వాక్రా విప్లవం, పొదుపు సంఘాల విప్లవం మొదలైంది. ఈ విప్లవం, పొదుపు సంఘాల విప్లవం 2009 నాటికి దేశంలోనే పొదుపు సంఘాల విప్లవం, డ్వాక్రా విప్లవం 2009 నాటికి దేశంలోనే నెంబర్ 1 స్థానం మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. 2009లో అప్పట్లో మొత్తం డ్వాక్రా గ్రూపుల్లో 25% మన రాష్ట్రం నుంచే ఉండేవారు. మొత్తం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాల్లో దేశం మొత్తం మీద 50% రుణాలు ఒక్క మన రాష్ట్రంలోనే ఉండేటివి. ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాలు తిరిగి చెల్లించడంలో ఎంత ప్రాంప్ట్గా, ఎంత డిసిప్లిన్డ్గా కట్టేవాళ్ళంటే 98% తో డిసిప్లిన్డ్గా కట్టి ఏపీ నెంబర్ 1గా ఉండేది. ఇవన్నీ కూడా ఆ దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి, వైఎస్ఆర్ గారి కాలంలో.
ఇదే డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి చూస్తే, ఎన్నికల హామీగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ అన్నాడు. ఎవరు బ్యాంకుల్లోకి వెళ్ళి కట్టద్దు అని అన్నాడు. కట్టద్దు అని చెప్పి ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేసిన పాపాన బోలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పుణ్యానా వడ్డీకి తోడు అపరాధ వడ్డీ, సున్నా వడ్డీ పోయింది, అపరాధ వడ్డీ వచ్చింది. బ్యాంకులకు వడ్డీ వేసి ఆ మహిళా అక్క చెల్లెమ్మలు అందరికీ కలిసికట్టుగా ఉండే ఉమ్మడి క్యాపిటల్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి బ్యాంకులు తమకు తామే ఈ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన బకాయిలను అడ్జస్ట్ చేసుకొని ఆ క్యాపిటల్ అకౌంట్లో డబ్బులు లేకుండా చేశారు. ఇవాళ ఒక్కసారి ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఒక్కసారి మీకు అందరికీ కూడా చెప్పాలి అని అంటే, ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని అంటే నేను చెప్తా. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలలో 6 జిల్లాలలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కేంద్ర ప్రభుత్వం 7% బ్యాంకులు డబ్బులు ఇస్తాయి. మిగిలిన 7 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ 7 జిల్లాలలో బ్యాంకులు ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 12.5% నుంచి 14% వడ్డీకి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అప్పులు ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాకముందు వరకు కూడా సున్నా వడ్డీకే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇచ్చేటివి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్డీ భారం అంతా కూడా సగటున కొన్ని జిల్లాలకు 7%, మిగిలిన జిల్లాలకు 12.5% నుంచి 14%. సగటున డ్వాక్రా అక్క చెల్లెమ్మల వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం సగటున 10% రాష్ట్ర ప్రభుత్వం పడితే, ఈ 10% 14,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ 14,000 కోట్ల రూపాయల మీద 10% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు కడితే, బ్యాంకులు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారు. అంటే అక్షరాల 14,000 కోట్ల రూపాయల మీద 10% అంటే 1,400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బ్యాంకులకు కట్టవలసిన పరిస్థితి. అలా కడితేనే డ్వాక్రా అక్క చెల్లెమ్మల అందరికీ కూడా సున్నా వడ్డీకే రుణాలు వస్తాయి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మోసానికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు సగం మంది చేతులు ఎత్తేశారు. డ్వాక్రా వ్యవస్థ, పొదుపు సంఘాల వ్యవస్థ నాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన 1,400 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పథకానికి ఇవ్వవలసింది కూడా తగ్గిపోయింది. తగ్గిపోయిన వాటికన్నా కానీ కనీసం ఆ సగం మంది ఉన్న వాళ్ళకన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మేలు చేస్తున్నాడానంటే, అక్షరాల సెప్టెంబర్ మాసం 2015 నుంచి మార్చి మాసం 2017 వరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు కట్టవలసిన సున్నా వడ్డీ పథకానికి కట్టవలసిన రాయితీ సొమ్ము 1,400 కోట్ల రూపాయలు ఏకంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు టోపీ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. పంగనామాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని అంటే, రుణాలు మాఫీ చేస్తానన్నాడు, మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు కొత్త పదం తీసుకొచ్చాడు, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అని చెప్పి. డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి బ్యాంకులకు డబ్బిస్తాడట, బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు అప్పియాలట, అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేయాలట. ఈయన మాత్రం సున్నా వడ్డీకి కూడా డబ్బు ఇవ్వడట. ఇది ఎలా ఉందనంటే, ఎడం చేత్తో దోచేసి కుడి చేత్తో అప్పిచ్చినట్టుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము వాళ్ళకి ఇవ్వడు,
అప్పిస్తాడు మళ్ళీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు అక్షరాల 14,000 కోట్ల రూపాయల రుణాల మీద చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దు అంటే కట్టని పాపానికి ఇవాళ అక్క చెల్లెమ్మలు బ్యాంకుల దగ్గర నుంచి ₹1.5 వడ్డీ, ₹2 వడ్డీ కట్టవలసి వస్తూ ఉంది. ₹1.5 వడ్డీ వేసుకున్నా కూడా 14,000 కోట్ల మీద డ్వాక్రా అక్క చెల్లెమ్మలు సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో కడతా ఉన్నారు. అంటే 3 సంవత్సరాలలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు బ్యాంకులకు కట్టింది అక్షరాల 7,500 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు లేవు, 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వడ్డీలు 7,500 కట్టుకునే పరిస్థితిలోకి ఇవాళ పోయారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, దీన్ని పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇవాళ నేను చెప్పేది ఊరు వాడ, ప్రతి ఊరు వాడ పోండి, ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. రాష్ట్రంలో దాదాపుగా 89 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పొదుపు సంఘాల్లో. వాళ్ళందరికీ కూడా చెప్పండి, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి గ్రూపు వారు, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరికీ చెప్తా ఉన్నా, ప్రస్తుతం మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి, బ్యాంకులకు మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు. ఇది కాక మళ్ళీ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబెడతాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి, పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఈ 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించే దానికోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్లో పెడతాం. సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను తన కాళ్ళ మీద తను నిలబెడతాం. మళ్ళీ ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను నాన్నగారు కలగన్నట్టుగా లక్షాధికారులుగా చేస్తామని చెప్పి కూడా చెప్పండి. పెన్షన్, మూడవది చెప్పండి పెన్షన్ అని చెప్పి. గ్రామాల్లో ఉన్న అవ్వాతాతలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న వికలాంగ సోదరులకు చెప్పండి. ఇవాళ పెన్షన్ల పరిస్థితి ఎట్లా ఉందనంటే, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్లకు ఎందుకయ్యా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకయ్యా కాంట్రాక్టర్ల రేట్లు పెంచుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? ఇంతకుముందు గతంతో పోలిస్తే కాంట్రాక్టర్లకు ఇవాళ స్టీల్ రేట్ తగ్గింది, సిమెంట్ రేట్ తగ్గింది, ఇసుక రేటు తగ్గింది, పెట్రోల్ రేట్ తగ్గింది, డీజిల్ రేట్ తగ్గింది గతంతో పోలిస్తే. అయినా కూడా కాంట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారికి మోజు ఎక్కువ. కారణం లంచాలు వస్తాయి కాబట్టి. కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచేస్తాడు. 100%, 200% కూడా పెరిగినాయి. పెంచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని బొంకుతారో తెలుసా? రేట్లన్నీ పెరిగాయని చెప్పి బొంకుతాడు.
కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి రేట్లు పెరిగిన విషయం, ధరలు పెరిగిన విషయం అవ్వాతాతల దగ్గరికి వచ్చేసరికి గుర్తురాదు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మెస్ ఛార్జీలకు వచ్చేసరికి గుర్తురాదు. ఇవేమి గుర్తుకు రావు. ఇవాళ ఇదే పరిస్థితిని మారుస్తాం. ఇవాళ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000-2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. పిల్లల చదువులు, పిల్లల చదువులు, పిల్లల చదువుల కోసం, పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇవాళ మీ అందరికీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం. మరి ఏ భూమి లేని ఆ పేదల సంగతి ఏమిటి అని చెప్పి నా మనసు ఒప్పుకోల. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇవాళ నేను గతంలో కూడా ఓదార్పుకు వెళ్ళినప్పుడు చూసిన, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పిల్లలను చదువులు మానిపిస్తూ ఉన్న పరిస్థితి. చదువులు ఎందుకు మానిపిస్తున్నారమ్మా అని అడిగితే, తినడానికి డబ్బు ఉంటే కదా, ఆ తర్వాత కదా నా చదువుల గురించి ఆలోచన చేస్తామని అంటారు. ఇవాళ ఆ పరిస్థితిని మార్చబోతా ఉన్నాము అని చెప్పి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల తల్లుల కోసం చెప్పండి. పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడవలసిన పని లేదని చెప్పండి. పిల్లలను బడులకు పంపించండి, అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడుల తల్లులు బడుగు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున, ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల ఆ తల్లికి ఇస్తామని చెప్పండి. ఐదో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత చదువులకు, తర్వాత చెప్పబోయే ఫీజు రీయింబర్స్మెంట్లో మార్పులు చేశాడు అన్నా. ఇక చదువు కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్పండి. ప్రతి పేదవాడికి ఇల్లు 5వ పథకం కింద చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చూస్తే, ఎన్నికలప్పుడు గెలవడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మాట ఏమిటో తెలుసా? 3 సెంట్లు భూమి ఇస్తా, 1.5 లక్షతో ఇల్లు కట్టిస్తా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత పేదవాడు కనపల్ల చంద్రబాబు నాయుడు గారికి. కొత్త ఇళ్ళ కథ దేవుడు ఎరుగు.
5,30,000 ఇళ్ళు పాత వారికి బిల్లులు కూడా ఇవ్వడం మానేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఈ 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం కింద ఎన్ని ఇళ్ళు కట్టాడు అని అంటే 3 సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు గారు కట్టింది కేవలం 35,497 ఇళ్ళు మాత్రమే అని చెప్పి మొన్న ప్రభుత్వమే జరిపిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎదుటిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో లెక్కలు చెప్పారు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి. అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో 5 సంవత్సరాలలో అక్షరాల మొత్తం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షల ఇళ్ళు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో కట్టారు. ఆ 48 లక్షల ఇళ్లలో ఈ 13 జిల్లాలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో మన సీమాంధ్రలో కట్టిన ఇళ్ళు అక్షరాల దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24,18,000. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి, ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి. అక్షరాల 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము అని చెప్పండి. ఈ ఇల్లు ఇచ్చేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాదిరి జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వమని చెప్పండి. వైఎస్ఆర్ గారి మాదిరి ఇస్తాము అని చెప్పండి. సాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తాము అని చెప్పండి. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. అంతేకాదు ఈ ఇచ్చే ఇల్లు ఇవాళ రిజిస్ట్రేషన్ జరగడం లేదు కదా, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. దీన్ని మారుస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇంట్లో అదే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని కూడా చెప్పండి. రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం, ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో పని పడితే 1,50,000 విలువ చేసి ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులో ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు 40,000 రూపాయలు 30,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకే ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పండి. ఆరవ కార్యక్రమం, అన్నొస్తున్నాడు, ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. ఇవాళ బాబు గారి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యంగా తయారైపోయింది. హాస్పిటల్లోకి ఇవాళ పేషెంట్ పోతే హాస్పిటల్ ఇవాళ వైద్యం చేయని పరిస్థితి. కారణం, ఆ హాస్పిటల్లోకి 8-9 నెలలుగా బకాయిలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 108, 104కు ఫోన్ చేస్తే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు ఇవాళ రాను అంటున్నాయి.
డీజిల్ లేదు అని అంటున్నాయి, డ్రైవర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారని అంటున్నాయి. ఇవాళ క్యాన్సర్ ఉన్న పేషెంట్లు కానీ, కాక్లియర్ ఇంప్లాంట్ పేషెంట్స్ కానీ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షల ఇళ్లలో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టారు. ఆ 48 లక్షల ఇళ్లలో ఈ 13 జిల్లాలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో, మన సీమాంధ్రలో కట్టిన ఇళ్లు అక్షరాల దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24,18,000. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి, ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి. అక్షరాల 25 లక్షల ఇల్లులు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము అని చెప్పండి. ఈ ఇల్లు ఇచ్చేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాదిరి జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వమని చెప్పండి. వైఎస్ఆర్ గారి మాదిరి ఇస్తాము అని చెప్పండి. సాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తాము అని చెప్పండి. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. అంతేకాదు ఈ ఇచ్చే ఇల్లు ఇవాళ రిజిస్ట్రేషన్ జరగడం లేదు కదా, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. దీన్ని మారుస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇంట్లో అదే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని కూడా చెప్పండి. రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం, ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో పని పడితే 1,50,000 విలువ చేసి ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులో ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు 40,000 రూపాయలు 30,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకే ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పండి. ఆరవ కార్యక్రమం, అన్నొస్తున్నాడు, ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. ఇవాళ బాబు గారి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యంగా తయారైపోయింది. హాస్పిటల్లోకి ఇవాళ పేషెంట్ పోతే హాస్పిటల్ ఇవాళ వైద్యం చేయని పరిస్థితి. కారణం, ఆ హాస్పిటల్లోకి 8-9 నెలలుగా బకాయిలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 108, 104కు ఫోన్ చేస్తే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు ఇవాళ రాను అంటున్నాయి. డీజిల్ లేదు అని అంటున్నాయి, డ్రైవర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారని అంటున్నాయి. ఇవాళ క్యాన్సర్ ఉన్న పేషెంట్లు కానీ, కాక్లియర్ ఇంప్లాంట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ బాధితుల పరిస్థితి కానీ ఇవాళ అగమ్యగోచరంగా తయారైపోయింది. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు హాస్పిటళ్లను సైతం, సేవలను సైతం ప్రైవేటు వాళ్లకు లంచాల కోసం ఇస్తాడు. చెప్పండి, ప్రతి గ్రామానికి వెళ్ళి
అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, పరిస్థితి మారబోతా ఉందని చెప్పండి. ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాలుగా తోడుగా నీడగా అండగా ఉంటామని చెప్పండి. బడ్జెట్లో కేటాయింపులు పూర్తి స్థాయిలో చేస్తాం, బకాయిలు లేకుండా అని చెప్పండి. వైద్యమే కాదు, మందులే కాదు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి. కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నా ఆ ప్రతి పేదవాడికి చెప్పండి, అన్న దానికోసం ప్రత్యేకంగా పెన్షన్ ఇస్తాడు అని కూడా చెప్పండి. ఏడవది ఫీజు రీయింబర్స్మెంట్. ఇవాళ ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్తాను, దివంగత నేత నాన్నగారు ఉన్నప్పుడు పరిస్థితి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటాడు బీసీల మీద ప్రేమ అని. బీసీల మీద ప్రేమ ఆయన ఏమిటో తెలుసా? ఆయనకున్న ప్రేమ కత్తెరలు ఇవ్వడం, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం, ముష్టేసినట్టుగా కాస్తో కూస్తో ఇచ్చేసి బీసీల మీద నాకు ప్రేమ అని అంటాడు. కానీ నిజంగా ఆ బీసీల మీద ప్రేమ చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు. ఆ దివంగత నేత నాన్నగారు కలలుగన్నాడు, చదువు కోసం ఏ పేదవాడు ఇబ్బందులు పడకూడదు. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఈబీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదువు లాగిపోకూడదు. కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ చదవాలి, ఒక్కడన్నా పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం ఏ పేదవాడు ఇల్లు పొలాలు అమ్ముకునే పరిస్థితికి రాకూడదు అని ఆ దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగేవాడు, ఇంజనీర్ చదువుతావా, డాక్టర్ చదువుతావా, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతావా, ఏం చదువుతావో చెప్పు, చదువుకయ్యే ఖర్చు నేను చూసుకుంటా అని చెప్పి అనేవాడు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ పరిస్థితి పోయింది. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నీరు కారిపోయింది. ఇవాళ ఇంజనీరింగ్ చదివే పిల్లలకు కాలేజీలకు పోతే ఫీజులు చూస్తే ₹1,00,000 దాటుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కేవలం ₹35,000 మాత్రమే ఇస్తూ ఉన్నాడు. మిగిలిన 65,000 పరిస్థితి ఏమిటి, మిగిలిన 70,000 పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు నవ్వి పొలాలు అమ్ముకుంటారులే, ఇల్లు అమ్ముకుంటారులే అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇవాళ గ్రామాలకు వెళ్ళండి, ఊరు వాడ తిరగండి, అందరికీ చెప్పండి పరిస్థితులు మారబోతా ఉన్నాయి, అన్నొస్తున్నాడు అని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం. నాన్నగారు కలలుగన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. అది చెబుతూ అన్నొస్తున్నాడు, ఇంకొక విషయం కూడా చెప్పమన్నాడు అని చెప్పండి. అదేమిటనంటే ఆ చదువులు చదువుకునే దానికోసం అని చెప్పి నెల నెల పిల్లాడికి హాస్టల్లో ఉన్నందువలన తినడానికి రూమ్ రెంట్కు అయ్యే ఖర్చు ఇబ్బందులు పడతా ఉన్నారు. అన్నొస్తా ఉన్నాడు, మంచి రోజులు వస్తూ ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి ₹20,000
తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తాను అని చెప్పి అన్నొస్తున్నాడు అని చెప్పండి. ఇవాళ ఇవన్నీ చేసేదాని వల్ల పిల్లలకు చదువుల విప్లవం తీసుకొస్తాం. చదువుల విప్లవంతో పాటు తర్వాత పిల్లల గురించి ఆలోచన చేయాల్సింది మనం వీళ్ళకు ఉద్యోగాలు ఎలా ఇప్పించాలి అని. దానికి ఉద్యోగాల విప్లవం తీసుకొని రావాలి. ఉద్యోగాల విప్లవం తీసుకొని రావాలి అని అంటే ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పా, ఉద్యోగాల విప్లవం రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది తీసుకొని రావాలి అని చెప్పి. ప్రత్యేక హోదా అన్నది ఇవాళ మనకి లేదో భిక్షమేస్తే ఇచ్చేది కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు రాష్ట్రం విడిపోతూ ఉంది. రాష్ట్రం విడిపోయినందుకు మీరు నష్టపోతూ ఉన్నారు. ఉద్యోగాల కోసం మీరు ఎక్కడికెక్కడికో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్తో మీరు కంపీట్ చేయలేరు. హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఉన్న తెలంగాణతో కంపీట్ చేయలేరు. చెన్నై ఉన్న మద్రాస్తో కంపీట్ చేయలేరు. బెంగళూరు ఉన్న కర్ణాటకతో మీరంతా కూడా పోటీ పడలేరు. ఉద్యోగాలు రావాలి పిల్లలకు అని అంటే ప్రత్యేక హోదా ఇస్తేనే సాధ్యమవుతుందని ఆ రోజు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇచ్చారు. ఇవాళ ఇదే ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదాను నీరు కారుస్తూ ఉన్నాడు. ఇవాళ ఇదే ప్రత్యేక హోదా కోసం ఎన్నెన్నో పోరాటాలు మనం చేశాం. నిరాహార దీక్షలు చేశాం, యువ బేరీలు నిర్వహించాం, ధర్నాలు చేశాం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనేక పోరాటాలు చేశాం. ఇన్ని పోరాటాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నది మర్చిపోలేని అంశం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఈ ప్రత్యేక హోదాను సాధించేందుకోసం అని చెప్పి ఇంతకు ముందు కూడా నేను చెప్పా, లౌక్యంతోనూ దౌత్యంతోనూ పోరాటంతోనూ ఇవన్నీ కూడా సాధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్పా. ఇది చెప్తూనే నేనన్నా అవసరమైతే ఎంపీల చేత రాజీనామా చేయించడానికి కూడా వెనకడుగు వేయము అని చెప్పి కూడా గట్టిగా చెప్పాను ఆ రోజు. ఖచ్చితంగా నాకు గుర్తుంది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది సాధించే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ ఉద్యోగాల విప్లవం రావాలి అనంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి పరిశ్రమలు ఇస్తామన్నారు. ఆ పరిశ్రమలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి, యుద్ధ ప్రాతిపదికన చేపట్టే కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ కూడా గట్టిగా చేస్తాం, గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి గట్టిగా చెబుతూ ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చేదానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నా. 8వ కార్యక్రమం మొత్తం 9 చెప్పబోతా ఉన్నాను. 9 కార్యక్రమాలు తీసుకుపోండి అని దగ్గరికి వచ్చేసాం. ఇక 8వ కార్యక్రమం చెప్తా ఉన్నా. రైతు బతకాలి అని అంటే రైతుకు నీళ్లు ఇవ్వాలి. రైతుకు నీళ్లు రావాలి అని అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలల కన్నా జలయజ్ఞం పూర్తి కావాలి. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80% ప్రాజెక్టులు పూర్తి చేస్తే మిగిలిపోయిన 20% పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఈ 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సాగు చేస్తూ ఉన్న విస్తీర్ణం తగ్గిపోయిందని చెప్పి ఏకంగా సోషో ఎకనామిక్ సర్వే ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్లోనే చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జలయజ్ఞం ప్రాజెక్టులను లంచాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లంచాల ప్రాజెక్టులుగా మార్చేశాడు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కడతాను అనంటే చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడు. వాళ్ళ ఖర్చుతో పోలవరం కడతాను అనంటే లంచాల కోసం అని చెప్పి పోలవరం నేనే కడతాను అని చెప్పి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు సబ్ కాంట్రాక్టర్ల పేరుతో తనకి నచ్చిన వాళ్ళని సబ్ కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు.
యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ వియంకుడు సబ్ కాంట్రాక్టర్గా ఉన్నాడు పోలవరం ప్రాజెక్టులో. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరు ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ బ్యాంకులకు ఎగనామాలు పెట్టి డిఫాల్టర్స్ లిస్టులో ఉంది. అయినా ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను క్యాన్సిల్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు ఇవాళ నేను పేపర్లో చదివా, ఆ ప్రాజెక్టు వ్యయాన్ని 16,000 కోట్ల నుంచి 48,000 కోట్లకు పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు ఎస్టిమేట్లు తయారు చేశారట. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా కూడా, పట్టిసీమ చూసినా, పురుషోత్తపట్నం చూసినా, పోలవరం చూసినా, హంద్రి నీవ చూసినా, గాలేరు నగర్ చూసినా, వంశధార చూసినా, వెలుగొండ చూసినా, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా లంచాల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులను పట్టుకున్నాడే తప్ప రైతులకు నీళ్ళిచ్చే దానికోసం కాదు. ఈ పరిస్థితిని మారుస్తామని చెప్తా ఉన్నాం. పైన చెప్పిన అన్ని ప్రాజెక్టులను పోలవరం మొదలు హంద్రి నీవ, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. తొమ్మిదవది చివరిది, గ్రామాలకు వెళ్ళండి, అక్క చెల్లెమ్మలకు చెప్పండి, అన్న వస్తున్నాడు, మద్యం మీద మద్యాన్ని నిషేధించేందుకు అన్న మాట చెప్పాడు అని చెప్పండి. ఇవాళ మద్యం పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి చెప్పాలి. ఇవాళ మద్యంతో ఇంటింటా కాపురాల్లో మద్యం ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడతా ఉంది. ఎన్ని జీవితాలు సర్వనాశనం అవుతున్నాయో నాకు తెలుసు. రోడ్ల మీద జరిగే ప్రమాదాలే కాదు, లక్షల ఇళ్లలో మానవ సంబంధాలు కూడా ధ్వంసమైపోతా ఉన్నాయి. తండ్రి తాగుబోతైతే కుటుంబం దిక్కులేదవుతా ఉంది. పిల్లలు తాగుబోతులైతే తల్లిదండ్రుల జీవితం నరకమవుతా ఉంది. పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉంది మద్యం వల్ల. పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది మద్యం వల్ల. కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది మద్యం వల్ల. కుటుంబ బంధాలు దెబ్బతిన్నాయి మద్యాల వల్ల. మానవ సంబంధాలన్నీ కూడా మద్యం వల్ల దెబ్బతిన్నాయి. నేరాలు ఘోరాలు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. చివరకు మద్యం తాగే వారికి కూడా భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలు లేనివారు కాదు. తాగడం మానేస్తే తమ కుటుంబం మరింతగా బాగుంటుంది అని చెప్పి తెలియని వాళ్ళు కాదు. తాగడం మానేస్తే తమ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం మెరుగవుతుంది అని తెలియని అమాయకులు అంతకన్నా కాదు. కాకపోతే ప్రభుత్వమే దగ్గరుండి వాళ్ళ వీధి చివర మద్యం షాప్ పెట్టి మీరు తాగండి అని చెప్పి ప్రభుత్వమే మద్యానికి బానిసలు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వమే దగ్గర ఉండి ప్రభుత్వం దగ్గర మంచినీటికి సంబంధించిన ప్రభుత్వం దగ్గర విజన్ డాక్యుమెంట్ లేదు, కానీ మద్యానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఎంత బీరు కావాలి, ఎంత విస్కీ కావాలి అన్న డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంది. 2025 కల్లా ఇంకా ఏ స్థాయిలో పెంచాలి అని చెప్పి మద్యపు డిస్టిలరీ లైసెన్సులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో ఉంటే మద్యాన్ని ఆపచ్చు, మద్యాన్ని నిషేధించవచ్చు, మద్యం తాగకుండా తోడుగా నిలబడచ్చు. ఒక ఉదాహరణ చెప్తా మీ అందరికీ కూడా గతంలో మీ అందరికీ కూడా గుర్తుంటుంది.
1960 1990 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే 1960 నుంచి 1990 దాకా ఒకప్పుడు సిగరెట్ చాలా ఎక్కువగా తాగేవాళ్ళు. సిగరెట్ ఎంత ఎక్కువగా తాగేవాళ్ళు అని అంటే మగవాళ్ళలో ప్రతి ఇద్దరిలో ఒకడు సిగరెట్ తాగేవాడు కనీసం. అంటే ఇవాళ ఆ సిగరెట్ తాగే పరిస్థితి ఎందుకు తగ్గింది అని చెప్పి మనం అంతా కూడా ఆలోచన చేయాలి. తగ్గింది సిగరెట్ తాగడం అని అంటే దానికి కారణం పొగ తాగటం వల్ల ఏం నష్టాలు జరుగుతుందో గ్రహించిన సుప్రీంకోర్టు పొగ తాగే ప్యాకెట్ల మీద డేంజర్ గుర్తును పెద్ద పెద్ద అక్షరాలతో వేయించింది. డేంజర్ గుర్తును పెద్ద పెద్ద అక్షరాలతో వేయించడమే కాకుండా సినిమా హాళ్లలోనూ టీవీలలోనూ దాని గురించి పొగ తాగితే వచ్చే నష్టాల గురించి చెప్పింది. గట్టిగా పబ్లిసిటీ ఇచ్చింది. ఇంత పబ్లిసిటీ ఇచ్చి ఈ మాదిరిగా చేయడం వల్లనే మార్కెట్లో ఇవాళ సిగరెట్లు బ్లాక్లో కాదు కదా వైట్లో కూడా దొరుకుతా ఉన్నా కూడా ఇవాళ సిగరెట్లు తాగే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇవాళ మద్యాన్ని మానిపించాలి అని అంటే మద్యాన్ని ఒకేసారి నిషేధిస్తే మద్యం తాగే వాళ్ళు వేరే మార్గాలు వెతుక్కుంటారు. మద్యాన్ని నిషేధించాలి అని అంటే వేరే మార్గాలకు తావు లేకుండా మద్యం తాగడం వల్ల జరిగే నష్టాలు తెలియజెప్పాలి. నష్టాలన్నీ కూడా తెలియజెప్పిన తర్వాత దశల వారీగా మద్యాన్ని నిషేధించాలి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మొదటి దశ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. అంతేకాకుండా మొదటి దశలో మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో పెద్ద ఎత్తున వివరించేందుకు సినిమా, టీవీ, పత్రికల మాధ్యమాలన్నీ కూడా ఉపయోగించుకుంటామని చెప్తా ఉన్నాం. మద్య నిషేధం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలో మీడియాకు ఉంది. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. మద్యం ధరల్ని షాక్ కొట్టే విధంగా పెంచుతాం. ఇవన్నీ కూడా మొదటి దశలో చేస్తాం. రెండవ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. ప్రసార మాధ్యమాలలో మీడియాలో క్యాంపెయిన్ అనేది మద్యం తాగితే జరిగే నష్టాలు, మద్యం తాగకుండా ఉంటే వచ్చే లాభాల గురించి ఇంకా ఎక్కువగా మీడియాలో క్యాంపెయిన్ చేపిస్తాం. అంతేకాకుండా ధూమపాన వ్యతిరేక ప్రచారం మాదిరిగానే దేశమంతటికి కూడా వర్తించేలా మద్యపానాన్ని మానిపించే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్రాలను, ఉన్నత న్యాయస్థానాలను కూడా పూనుకునేలా వారిని కూడా ఒప్పించే దిశగా అడుగులు వేస్తాం. అంతేకాకుండా మద్యాన్ని మానుకునేందుకు సిద్ధపడి ముందుకొచ్చిన వ్యక్తులందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ పెడతాం. ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ను పెట్టి, రీహాబిలిటేషన్ సెంటర్ను పెట్టి మద్యాన్ని మానుకునేందుకు ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ను పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం. మూడవ దశలో మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5 స్టార్ హోటళ్లు, 4 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. తాగి ఒకవేళ లివర్ చెడిపోతే ఏ అమెరికాకో వెళ్ళో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉన్న వాళ్ళకే ఆ మద్యం అందుబాటులోకి వస్తుంది. తాగి చెడిపోతే వాళ్ళే చెడిపోతారు. మద్యాన్ని నియంత్రించే దిశగా రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. మూడో దశలో మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు
భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఈ 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలోనూ చిరునవ్వును చూడాలన్న తాపత్రయంతో చేస్తూ ఉన్నాం. మన పార్టీ మద్య విధానం గురించి ఎవరైనా అడిగితే తాగుబోతులకు వ్యతిరేకం అనే కంటే మన విధానం వారికి వారి కుటుంబంలో గౌరవం, వారికి వారి కుటుంబంలో ఆప్యాయతలు, వారికి వారి కుటుంబంలో అనురాగాలు పెంచే మద్య విధానమే మన విధానము అని చెప్పి గట్టిగా కూడా మీరంతా కూడా చెప్పండి. ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బు పోయినా పర్వాలేదు, కానీ తాగుడుకు బానిసలై ప్రజల ఆరోగ్యం, ప్రజల ఆదాయం, ప్రజల అనుబంధం కోల్పోవడానికి వీల్లేదన్నది మన పార్టీ మధ్య విధానం అని చెప్పి గట్టిగా చెప్పండి. నాకు తెలుసు ఇలాంటి విధానం ప్రకటించడం వల్ల లిక్కర్ తాగేవాళ్ళు, మద్యం తాగేవారి ఓట్లు మనకేమైనా పడవేమో అన్న భయం కొద్దో గొప్ప ఉండొచ్చు. కానీ ఒకటి చెప్పాలి, కానీ చేదు మాత్రం ఇచ్చి ఇంజెక్షన్ గుచ్చి అవసరమైతే ఆపరేషన్ చేసే డాక్టర్ పని ప్రాణాలను నిలబెట్టడం అని చెప్పి పేషెంట్కు అర్థమైనప్పుడు మద్యం మానేస్తే జీవితం బాగుపడుతుందని కూడా ఖచ్చితంగా అందరికీ అర్థం అవుతుందని ఇది మీరు ప్రతి గ్రామానికి తీసుకొని పోయి చెప్పండి. ఇవాళ అన్న చేసే పని ఒక డాక్టర్ చేసే పని అని చెప్పండి. ఒక్క రోజులో మద్యం నిషేధం అన్నది సాధ్యం కాదు. ఇది అర్థం చేసుకోబట్టే 3 దశల్లో ఈ పని చేస్తానని, అందరి కుటుంబాల్లో ఆనందాన్ని, వెలుగుల్ని చూస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఇవాళ ఈ 9 కార్యక్రమాలు ఏదైతే నేను చెప్తా ఉన్నానో వీటి అన్నిటినీ ప్రతి గ్రామానికి తీసుకొని వెళ్ళండి. మన రాష్ట్రాన్ని, మన పల్లెల్లో, మన వ్యవసాయాన్ని, మన సమాజాన్ని బతికించుకోవాలి అని అంటే ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు గారి పాలనతో విసిగెత్తిన ప్రజానికానికి భరోసా ఇస్తూ ప్రతి ఊరుకు పోండి, ప్రతి వాడకు పోండి, అందరికీ మంచి కాలం దగ్గరుందని, త్వరలోనే అన్నొస్తున్నాడని భరోసా ఇస్తూ ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలి నడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. వైఎస్ఆర్ గారి మాదిరిగానే ప్రజల నుంచే అధికారం తెచ్చుకుందాం. మనమంతా వైఎస్ఆర్ మాదిరిగానే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందాం. దేవుని ఆశీస్సులతో సువర్ణ యుగాన్ని అందించగలము అని చెప్పి దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మీ అందరి దీవెనలు కూడా కోరుతూ, మీ అందరి ఆశీస్సులు దీవెనలు కూడా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ
మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యులమని, రాబోయే రోజులు మనయే అని ఇక్కడ ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి భరోసా ఇస్తూ చెప్తూ ఉన్నా. కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, నష్టపోయామన్న సంగతి నాకు తెలుసు, కేసులు పెడుతున్నారు అన్న సంగతి నాకు తెలుసు. కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, నేను మంచి కాలం వస్తుంది, వచ్చినప్పుడు ప్రతి కార్యకర్తకు కూడా నేను తోడుగా నిలబడతానని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు కోరుతూ ప్రతి ఊరుకు వెళ్ళమని మేమందరికీ చెప్తూ, ప్రతి వాడకు మిమ్మల్ని అందరినీ కూడా వెళ్ళమని చెప్తూ, తోడుగా నిలబడమని చెప్పి కోరుతూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ, 2 రాష్ట్రాల్లోనూ ఉన్న ఇక్కడికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి వెళ్ళే ముందు చేతులు జోడించి, శిరస్సు వంచి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.